నమస్కారం అండి. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చేస్తుంటాం. మనము కొత్తగా చేరిన వాళ్ళు, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకు తెలియదు ఎలాంటి వీడియోలు చేస్తే మానిటైజ్ అవుతుంది అనే విషయం. అయితే ఎలాంటి వీడియోలు చేస్తే మానిటైజ్ అవుతుంది అనే విషయం మీద చర్చించడానికి నేను ఈ వీడియో చేశాను. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా మానిటైజ్ పాలసీస్ ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే నేను యూట్యూబ్లో అన్ని చదివి నేను ఇక వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇందులో ఛానల్ మానిటైజ్ చేసే ముందు రివ్యూ చేస్తారు, మన వీడియోస్ని రివ్యూ చేస్తారు. అవి ఏమిటని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఒరిజినల్ కాంటెంట్ అయి ఉండాలి అది మనం చేసే వీడియో. తర్వాత వేరే వారిది కాపీ కొట్టి ఉండకూడదు ఆ వీడియో. నెంబర్ 3 ఏంటిదంటే రిపిటేటివ్గా వీడియోస్ని చేయకూడదు. ఒకటే డిస్క్రిప్షన్లో రకరకాల వీడియోలు చేయకూడదు. నెంబర్ 4 వీడియోస్లో చూస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ అనిపించాలి, వ్యూయర్స్కి ఆనందాన్ని కలిగేయాలి. నెంబర్ 5 పాలసీస్కి వ్యతిరేకంగా ఉండకూడదు, అంటే వైలెంట్గా ఉండకూడదు, సెక్సువల్గా ఉండకూడదు ఆ వీడియోస్. తర్వాత చిన్నపిల్లలు చూసే విధంగా ఉండాలి, చిన్నపిల్లలు చూసినా కూడా ఎలాంటి హార్మ్ఫుల్గా ఉండకూడదు. నెంబర్ 6 ఏంటిదంటే మెయిన్ వీడియోస్ ఉద్దేశం ఏమిటి, ఆ యొక్క వీడియో ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. ఇంకో నెంబర్ 7 చాలా వ్యూస్ వచ్చిన వీడియోస్ని వాళ్ళు చెక్ చేస్తారు. నెంబర్ 8 కొత్త వీడియోలు ఈ మధ్య చేసినవి ఎలా ఉన్నవి అనేది కూడా చెక్ చేస్తారు. నెంబర్ 9 థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. ఆ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటిది అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అయితే మనం చేసిన వీడియోలు రిపోర్ట్ అనేది ఆ యొక్క వీడియోకు కింద పక్కన రైట్ సైడ్ 3 చుక్కలు ఉంటాయి. ఆ చుక్కలలో ఒకటి ప్రెస్ చేస్తే మనకు రిపోర్ట్ చేయొచ్చు. ఎవరైనా కానీ వైలెంట్గా ఉన్న వీడియోస్ని, తర్వాత సెక్సువల్గా ఉన్న వీడియోస్ని రిపోర్ట్ చేసి బ్యాన్ చేయొచ్చు. అయితే ఆ వీడియోస్ కింద ప్రకారం 3 చుక్కలు ఉంటాయి. 3 చుక్కలు ప్రెస్ చేస్తే మనకు ఆ ఛాన్స్ అనేది వస్తుంది. అది రిపోర్ట్ అనే దగ్గర రిపోర్ట్ చేస్తే ఆ యొక్క ఇచ్చిన ఛాన్సెస్ లోపల ఏదో ఒకటి ట్రిక్ చేయాలి. ట్రిక్ చేస్తే అది యూట్యూబ్ తీసుకొని దాన్ని రివ్యూ చేస్తుంది. ఆ రీజన్ వయలేషన్ ఏమైనా ఉన్నా కూడా మనం రాయాలి.